వివేకానంద రెడ్డి హత్య కేసు, దాని తర్వాత జరిగిన అనేక పరిణామాలు ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే. జగన్ దాంట్లో స్పందించినటువంటిది అప్పట్లో ఇష్యూ. తర్వాతన మొన్న ఈ మధ్యన షర్మిల మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మేమంతా సిద్ధం సభల టైంలో ఫస్ట్లో మాత్రం జనానికి తెలుసు అని వదిలేశారు. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి పెళ్ళి, రెండో పెళ్ళి, ఇదంతా నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. దానికి సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లో ఫస్ట్లో మెన్షన్ చేసినటువంటి అన్నీ కూడా చెప్పాను నేను ఇంతకుముందే. అయితే ఇప్పుడు ఆ విషయంలో కీలకమైనటువంటి పరిణామం, జగన్ అసలు ఇంతవరకు దాని మీద నోరు మెదపలేదు. అది కాబట్టి అది నిజమా కాదా అన్నటువంటి సందేహాలు ఇంకా ఉన్నాయి. అది ఇప్పుడు పటాపంచలు చేస్తూ జగన్ తాజాగా పులివెందుల్లో నామినేషన్ వేసే ముందు మాట్లాడుతూ షర్మిల వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, అంతకుడిని వెంటబెట్టుకు తిరుగుతున్నారు, మర్డర్ చేసిన వాడిని వెంటబెట్టుకు తిరుగుతున్నారు అన్నటువంటి దానికి మొన్నటిదాకా నోరు మెదపని అవినాష్ నోరు మెదిపాడు. ఇప్పుడు స్వయంగా జగన్ అది టచ్ చేస్తూ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టినే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చాను. ఇక్కడ పాయింట్ ఏంటి, అవినాష్ రెడ్డి మర్డర్ చేశాడని చెప్పి జగన్కి తెలియదా అని మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భంలో ముందు జగనే చేయించాడని, ఆ తర్వాత అవినాష్ రెడ్డి చేయించాడని, అవినాష్ రెడ్డి చేయిస్తే అతన్ని కాపాడుకొస్తున్నారంటూ మాట్లాడుకొచ్చినటువంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇక్కడ దీనికంటే ఇంకొక కీలకమైన పాయింట్ ఉంది. ఏంటి అంటే, అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తున్నందుకు గాను అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఆ సీటు వివేకానంద రెడ్డికి జగన్ ఇచ్చేస్తున్నాడు. దాంతో అవినాష్ రెడ్డి వాళ్ళ కోపం వచ్చి హత్య చేశాడని కదా వీళ్ళు చెప్పేటటువంటి ప్యాటర్ను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దాంట్లో ఖచ్చితంగా జగన్ ఏదైనాడికైనా సాక్షి అవుతాడు. ఎందుకంటే రామ్ సింగ్ తీసుకొచ్చినటువంటి రూట్లో ఛార్జ్షీట్ వేస్తే ఖచ్చితంగా జగన్ సాక్షి అయితే రాలే. ఎందుకని, సీట్ ఇవ్వాల్సింది ఆయన. సీట్ ఇవ్వాల్సిన ఆయన వివేకానంద రెడ్డికి సీట్ ఇవ్వనని ఆయన డిసైడ్ చేస్తే వివేకానంద రెడ్డి మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా. కాబట్టి అక్కడ అసలు పాయింట్ నుంచి డైవర్ట్ చేసే ఎత్తుగడ నడుస్తున్నటువంటి సందర్భంలో జగన్ ఇవాళ నోరు మెదిపారు. ఒకటి, అవినాష్ రెడ్డికి ఏ తప్పు చేయలేదని భావిస్తున్నాను కాబట్టే సీట్ ఇచ్చానని ఒక పాయింట్ చెప్పారు. అట్లాగే వివేకానంద రెడ్డికి రెండో పెళ్లి జరిగిన మాట వాస్తవం, వాళ్ళకి బిడ్డ ఉన్నాడన్నటువంటి మాట వాస్తవం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఈ రెండు పాయింట్లు, అవినాష్ రెడ్డికి ఏ పాత్ర లేదన్నది కానీ అట్లాగే ఇది కానీ దీంతో కేసు కొట్టారు. కానీ తన నమ్మకం ఏంటి అన్నటువంటిది ప్రజలకి చెప్పడం, షర్మిల వీళ్ళందరి స్టేట్మెంట్స్కి తన ఆన్సర్ అది.